వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మన తెలంగాణలో సామెత ఉంటుంది, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూసున్నా బొక్క దొరుకుతుంది అని. ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది. ఎవరి విషయంలో? రేవంత్ రెడ్డి గారి విషయంలో. అధికారం చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ సోదరులకు సంబంధించినటువంటి ఇవాళ రాజకీయ వర్గాల్లో రేగినటువంటి దుమారం చూస్తుంటే, అరే అధికారం చేతిలో ఉంటే ఇట్లా బరితెగింపుగా తెగబడతారా? ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ నా బ్రాండ్ పెరగాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే ఫ్యూచర్ సిటీలో రైతులను ఇబ్బంది పెట్టి నానా తిప్పలు పెట్టి ఇవాళ వాళ్ళతోటి భూములు గుంజుకున్నారు. సరే ఏం చేసిండ్రు? సరే నిజంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ఏమైనా నడుస్తోందా? ఫ్యూచర్ సిటీలో నిజంగా అంత అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా అక్కడ రోడ్లు కూడా లేవు. కానీ ఈలోపే యథేచ్ఛగా ఆయనకు సంబంధించినటువంటి సోదరులు అనుమల కొండలరెడ్డి గారికి లేదంటే ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువు వర్గానికి అంతా కూడా భూములు పంచిపెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఇది నేను చెప్తలేను. ఇవాళ 2014 నుంచి అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి భూ కేటాయింపులు ఏ విధంగా జరిగినాయి అని తీస్తే ఆర్టీఏ పెడితే దాంట్లో వచ్చినటువంటి లిస్టులో మన అనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండలరెడ్డి గారి పేరు, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఏది? టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్. మరి ఈ యొక్క కంపెనీకి దాదాపుగా 5 ఎకరాల భూములు కేటాయించినటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ చూసుకోవచ్చు, ప్రసన్న నిలయం ఇది కృష్ణారెడ్డిపేటలో ఉంది. రోడ్ నెంబర్ 1 కృష్ణానగర్, కృష్ణారెడ్డిపేట, ప్లాట్ నెంబర్ 1 to 12, 83 to 99 అని ఒక బోర్డు, ఆ యొక్క లేన్ బోర్డు. దీంట్లో ఈ యొక్క చిన్న ఇంట్లో ఆ కంపెనీ రిజిస్టర్ అయింది. మనుషులు లేరు, ఎంప్లాయీస్ లేరు, ₹1,00,000 మాత్రమే పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ. ఇంకా విడ్డూరం ఏంటంటే జీడిమెట్లలో 2-3 రేకుల షెడ్లలో కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి పరిశ్రమ ఉంది. సరే ఈ పరిశ్రమకు సంబంధించి వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారు, ఏం ప్రొడక్షన్ చేస్తారు, టెసరాక్ట్ ఏం చేస్తుంది అంటే షెల్ కంపెనీ. మనుషులు ఉండరు. ఇవాళ ఇందాక కేటీఆర్ గారు బయట పెట్టినట్టుగా వెబ్సైట్లో ఫోన్ నెంబర్ కూడా 1 2 3 4 5 అని ఏదో ఇట్లా ర్యాండమ్గా కొట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత మొత్తం షెల్ కంపెనీ అన్నట్టు ఏమీ ఉండదు. తీగలాగితే వాళ్ళ డొంక కదులుతోంది మొత్తం. అంటే వీళ్ళ బండారం బయటపడుతోంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇంకా విడ్డూరం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది ఇండియా అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే ఇవాళ దానికి సంబంధించిన ట్వీట్ కూడా చూపిస్తా. ఆ యొక్క సదస్సులో కూడా ఈయన టెసరాక్ట్కి సంబంధించి అనుమూల కొండలరెడ్డి గారు దానికి సంబంధించి ఆ యొక్క కంపెనీ ప్రతినిధిగా అక్కడ పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడేమి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు? అసలు ఇదంతా దుష్ప్రచారమే, దీంట్లో అసలు వాస్తవాలు లేవు, కేవలం ఆరోపణలే, బట్టగాల్సి మీదేస్తున్నారు. మరి ఇప్పుడు నేను కొన్ని ఆధారాలు చూపిస్తా చూడండి మీకు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి డేటా. ఇది 2014 నుంచి ఇప్పటిదాకా 2/6/2014 నుంచి టిల్ డేట్ వరకు లిస్ట్ ఆఫ్ అలాట్మెంట్ ఇన్ టీజీఐఐసి అంటే తెలంగాణకు సంబంధించి భూముల టీజీఐఐసి ఉంటుంది కదా, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములు, ఆ కేటాయింపులకు సంబంధించి అలాట్మెంట్ ఎవరెవరికి ఇచ్చిర్రు అందరికి రాసుకుర్రు. బయోసేఫ్, బయోడిగ్రేడబుల్ రిసోర్సెస్, ఇట్లా ఎవరెవరికి ఎంత కేటాయించిర్రు, ఎన్ని స్క్వేర్ మీటర్లు కేటాయించిర్రు, ప్లాట్ ఎంత ప్రైస్కి ఇచ్చిర్రు, అలాట్మెంట్ డేట్ ఎప్పుడు, కేటగిరీ ఆఫ్ అలాట్మెంట్ ఏంటి అని అన్ని ఇట్లా ఇచ్చారు. ఇదంతా ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. ఇక్కడ 11వ నెంబర్ చూసుకుంటే రంగారెడ్డిలో రావిలాల దగ్గర టెసాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2023 4.3 స్క్వేర్ మీటర్లు అంటే 5 ఎకరాల పైచిలకు. ఇది ఎంతకు కట్టబెట్టిరు అంటే కేవలం ₹3,707 ఒక స్క్వేర్ మీటర్కి అయ్యే ఖర్చు. అంత తక్కువ ధరకి. ఇక్కడ మిగతా ఏ కంపెనీకి కూడా ఇది తక్కువ ధరకి వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టులోనే అన్ని 12,000, 12,000, 16,000, 7,000, 8,000 అట్లా ఇచ్చిర్రు. ఒక్క ఈ కంపెనీకి మాత్రమే ₹3,707 ఒక స్క్వేర్ మీటర్ చొప్పున ఇచ్చారు. అంటే కేవలం 7 కోట్లకు ఇచ్చేసారు. 7 కోట్లకు 5 ఎకరాల భూమి ఇచ్చేసారు. ఇవాళ మీరు హైదరాబాద్లో ఎక్కడైనా 5 ఎకరాల భూమి 7 కోట్లకు వస్తుందా? ఎన్ని వందల కోట్లు పలుకుతుంది. ఈ యొక్క ధర నాకు తెలిసి ఈ భూములు 230 కోట్లకు విలువ చేసే భూమి కేవలం 7 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా నమ్మాలా? అసలు అధికారంలోకి వచ్చే ముందు ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళు ఒక అంటే ఇటువంటి రాగద్వేషాలకు అతీతంగా ఇటువంటి ఏమి ఉండవు అని వాళ్ళ ప్రమాణం చేస్తారు. ఇవాళ ప్రమాణ స్వీకారాన్ని కూడా బ్రీచ్ చేశాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు.
ఆయన రాజ్యాంగబద్ధంగా సీఎంగా అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఉల్లంఘించిండు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే సొంత సోదరులకి కట్టబెట్టినటువంటి పరిస్థితి చూడండి. సో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఏమంటారు చూడండి, మంత్రి. మా ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట వారికి కేటాయింపు చేయలేదు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఖండిస్తాం. నిజంగా శ్రీధర్ బాబు గారు ఇవాళ ఆయన శాఖలో, ఇండస్ట్రియల్ శాఖలో, ఇండస్ట్రీ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకన్నా తెలుసలేదో నాకైతే తెలియట్లా. అసలు 1 ఇంచు భూమి కూడా కేటాయింపు జరగలేదు అంటాడు. మరి ఇప్పుడు టెసరాక్ట్ కంపెనీ ఎవరిది, ఎవరికి కేటాయింపులు జరిగినాయి? అంత తక్కువ ధరకి ఎట్లా ఇచ్చారు మీరు 7 కోట్లకి? మరి ఇవాళ నిజంగా సమాధానం చెప్పాలా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇవాళ మొత్తం ఆధారాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ శ్రీధరబాబు గారు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక అంశాన్ని లేవనెత్తిండ్రు. ఏంటి? ముడా స్కామ్ ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ఎవరైతే అప్పట్లో సిద్ధరామయ్య గారు కర్ణాటక సీఎం ఉండేనో ఆయన భార్య పేరు మీద కొన్ని కేటాయింపులు జరిగితే ఆయన రాజీనామా చేసేదాకా వెళ్ళింది. పెద్ద ఎత్తున దుమారం రేగింది. కర్ణాటకలో మొత్తం షేక్ అయిపోయింది కర్ణాటక. ఇవాళ నిజంగా తెలంగాణలో ఇప్పుడు అనిపిస్తోంది ఎవరి పాలైందిరో తెలంగాణ అని. ఎందుకంటే ఎందరో త్యాగాలు, ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్షల మేర కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, నిధులు అప్పుల పాలైపోయింది తెలంగాణ. ఇప్పటికి కూడా మొన్న నెల హైయెస్ట్ అప్పులు చేసినటువంటి పరిస్థితి. పోనీ ఉద్యోగాల కల్పన ఏమన్నా నిరుద్యోగులకు వచ్చిందా అంటే ఎంత కాంపిటీషన్ ఉందో మనకు అర్థమవుతుంది. అసలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చెప్పిన మాటకి నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. అంటే ఇవాళ నిజంగా తెలంగాణ ఎవరి పాలైంది అని ఇవాళ ఇటువంటి వాళ్ళ పాలైంది నాకు తెలిసి. చూడండి, చూపిస్తా. ఇదేందండి, ఈయన హానర్ టు జాయిన్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డ్. ఇది 4 రోజుల క్రితం ఆయన లింక్డ్ఇన్లో పెట్టినటువంటి పోస్ట్. ఏ అధికారంలో లేకుంటే ఇవాళ ఇండియా యుఎస్ సంబంధించి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సదస్సులో ఈయన ఎట్లా పాల్గొంటా ఉన్నాడు, ఎవరెవరితో పాల్గొంటా ఉన్నాడు కూడా రాసుకుంటూ వచ్చిండు ఆయన. ఆయననే కొండలరెడ్డి గారికి సంబంధించినటువంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇదే. మనమేమి ఇక్కడేమి తయారు చేసింది కాదు. చూడండి, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్న ఒక వాళ్ళ పోస్ట్ని షేర్ చేసి ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా బ్రింగ్ కాంప్లిమెంటరీ స్ట్రెంగ్స్ అండ్ ఏ షేర్డ్ బిలీఫ్ ఇన్ వాట్ టెక్నాలజీ అండ్ పార్ట్నర్షిప్స్ కెన్ డూ ఫర్ పీపుల్ అట్ టెసరాక్ట్. We see this every day in India's engineering talent pushing the frontier in aerospace and defense అని రాసుకుంటారు. అంటే వీళ్ళట ఏరోస్పేస్ డిఫెన్స్లో అద్భుతాలు సృష్టిస్తారని చెప్పి ఇండో అమెరికన్ సంబంధించినటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది అనుముల కొండలరెడ్డి గారికి సంబంధించినటువంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో క్లియర్గా ఆయన రాసుకుంటూ వచ్చాడు కదా, టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని చెప్పేసి అని ఆయన ఉన్నటువంటి బయోలను రాసుకుంటూ వచ్చింది కదా. మరి ఇప్పుడు కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు శ్రీధరబాబు గారు? ఆయననే టెసరాక్ట్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఆయన దాంట్లో ఇంకా మీరు చూడండి క్లియర్గా ఇండియా యుఎస్ సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఫోరం వాళ్ళు కూడా పెట్టిరు. ఇది ఆయన కూడా కాదు, వాళ్ళ ట్వీట్స్లో కూడా ఉన్నాయి. ఇవాళ ఏంటి, USISPF ఈజ్ డిలైటెడ్ టు వెల్కమ్ ఆశీష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యుమిన్స్ ఇండియా అండ్ అనుముల కొండలరెడ్డి, చైర్మన్ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టు ద USISPF ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డ్. ఇవాళ ఇండియా అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో ఈయన పేరు చైర్మన్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని రాసుకుంటూ వచ్చారు. మరి మీరు టెసరాక్ట్కి చైర్మన్గా ఉన్నందుకే కదా వాళ్ళు రాస్తారు, మీరు ప్రొవైడ్ చేసినటువంటి డేటానే కదా. ఇలా ఫోరంలో ఆయన ఆ సదస్సులో పాల్గొన్నాడు కదా, పాల్గొనటమే కాకుండా ఇవాళ అద్భుతాలు డిఫెన్స్లో ఏది భారతదేశానికి సంబంధించినటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్లో అద్భుతాలు సృష్టిస్తారట. ఎక్కడ సృష్టిస్తారు అద్భుతాలు చూపిస్తారు చూడండి. ఇది జీడిమెట్లో 2 రేకుల షెడ్లు చిన్న ఇట్లా షట్టర్లో ఉన్నటువంటి యొక్క ఇంట్లో నాకు తెలిసి షెల్ కంపెనీ ఇదంతా కూడా అంత బోగస్ డ్రామా ఇదంతా. కేవలం భూములు కొల్లగొట్టేందుకు తీసుకొచ్చినటువంటి డ్రామా ఇదంతా కూడా. చూడండి, టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని చెప్పి ఇక్కడ సర్వే నెంబర్ 248, ప్లాట్ నెంబర్ 365, ఫేజ్ 1 హైదరాబాద్ తెలంగాణ అని జీడిమెట్లకు సంబంధించినటువంటి అడ్రస్. మీకు ఇందాక కూడా చూపించిన కృష్ణారెడ్డిపేటకు సంబంధించి. అంటే ఇక్కడ ఏం తయారు చేస్తారు, ఏదో ఒక అడ్రస్ తీసుకొని ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసి ఒక బోర్డు తగిలిచ్చారు, ఫోటోలు పెట్టారు, కానీ అంతకుమించి ఏం లేదు, అంతా మాయ చేసిరు. ఇక్కడ చూడండి, మనుషులు లేరు, ఉద్యోగస్తులు లేరు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో మనుషులే లేరు. March 31 వరకు ఎంతమంది ఉన్నారంటే ఫిమేల్ నిల్లట, ట్రాన్స్జెండర్ నిల్లట, మేల్ అసలు వాళ్ళు పెట్టలే ₹1,00,000 కంపెనీలో ఇవాళ మీరు ఏం చెప్తారు చూడండి.
భూములు కేటాయి అక్కడ ఆ భూముల్లో బోర్డు కూడా పెట్టుకున్నాడు ఆయన. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కేటాయించినటువంటి భూముల్లో అవుటర్ రింగ్ రోడ్ పక్కనే, అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై, అక్కడ గూగుల్లో కూడా వస్తుంది టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని గూగుల్లో వస్తుంది. అక్కడ పెట్టినటువంటి బోర్డు కనిపిస్తోంది. ఇంకా ఇంతకు మించి ఆధారాలు ఇంకేం కావాలి? ఇంకా విడ్డూరం ఏంటంటే ఇవాళ చైర్మన్ గానే ఇక్కడ లారా ఈ విలియమ్స్ ఎవరైతే అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఉన్నారో హైదరాబాద్కి సంబంధించినటువంటి ఆమె యుఎస్ కాన్సులేట్, ఆమెతో పాటుగా ఈ డయాస్ షేర్ చేసుకున్నారు కదా. ఇక దీన్ని కూడా అబద్ధం అందామా? వాళ్ళు పెట్టినటువంటి అమెరికా పెట్టినటువంటి ట్వీట్ అబద్ధమే. వాళ్ళు దుష్ప్రచారం చేసినట్టుగానే అమెరికా కూడా దుష్ప్రచారం చేస్తుంది ఇవాళ కొండలరెడ్డి గారి మీద. ఏమున్నది ఫోర్త్ సిటీలో రహస్యం? ఈ ఫోర్త్ సిటీలో జరుగుతున్న భూదందా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఎందుకు ప్రయారిటీ అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ కోటి రూపాయలు వచ్చినాయి ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్ లో ఇంకో దారుణం ఏంటంటే కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0 యాన్యువల్ రిపోర్ట్ లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ నిల్, ట్రాన్స్జెండర్ నిల్. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో. కంపెనీ యొక్క షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే ఇది రోడ్ అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్ ప్లాట్ నంబర్ 1 కిష్టారెడ్డిపేట. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది. ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. దీన్ని చెప్పుకొని అయ్యా యుఎస్ కౌన్సిల్ జనరల్ తో కూడా కూర్చుంటారు. వీరు లారా విలియమ్స్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కౌన్సిల్ జనరల్ మన హైదరాబాద్ కి. లారా విలియమ్స్ గారితోని ఇగోండి పక్కన టెసరాక్ట్, దీని మీద టెసరాక్ట్ అని రాసింది. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా? ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం, ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో ఫోర్త్ సిటీ గేట్ వే అని అంటారు. ఫోర్త్ సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి. ఇవాళ ఫోర్త్ సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారు తప్పుకుంటేనే నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృషాంక్ గారు వెలికి తీసినటువంటి వ్యవహారం అంతా కూడా. ఇవాళ అడ్డంగా ఇరికిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఆధారాలతోటి అడ్డంగా ఇరికిపోయింది. ఎక్కడ నడుస్తోంది, ఏం నడుస్తోంది, ఎక్కడ భూ కేటాయింపులు జరిగినాయి, ఇవాళ అమెరికా ఫోరంలో వాళ్ళ సదస్సులో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఇరికిపోయినాయి కదా, అడ్డంగా ఇరుక్కురు కదా. అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండల్ రెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల్ రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండల్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి ఏందని చూసినాం. 1 2 3 4 5 6 7 8 9 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000. ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండల్ రెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
ఏం కేటాయించిందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ 1 లక్ష రూపాయల పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి. ఇది కేటీఆర్ గారు మొత్తం అన్ని కూడా ఆధారాలన్నీ కూడా బయట పెట్టి మాట్లాడుతూ ఉంది. ఇవాళ నేను కూడా మీకు చూపించిన కదా ఆధారాలన్నీ కూడా. ఇప్పుడు స్పష్టంగా ఇంత ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా ఇరికిపోయిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా అటువంటి ఒప్పందాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా ఇది వాంటెడ్లీగా చేశారా లేదంటే ఏం జరిగింది అనేది మొత్తం ఒక ఎంక్వైరీ జరగాలి ఇటువంటి వాటి మీద. ఇంకా అసలు ఇప్పుడే ఇట్లా ఉంటే ఇవాళ కొడంగల్లో ఏం జరుగుతుంది? వాళ్ళ సోదరుడు ఇంకో సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయన అధికారికంగా రివ్యూల్లో పార్టిసిపేట్ చేస్తాడు, ఆయనే చెక్కులు పంపిణీ చేస్తాడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని ఆయన చేస్తాడు. ఆయనకు అసలు ఏ అధికారం లేదు. ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ అంతే, ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. ఆయన ప్రజల ఓటేలే ఏమీ లే. ఆయన ఒక కాన్వాయి కథా కార్ఖానం అద్భుతమైనటువంటి ఒక విఐపి స్టేటస్ అనుభవిస్తూ ఉన్నారు. ఎవరు? సొంత సోదరుడు. ఇంకో సోదరుతో దావోస్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు అనుకుంటా, ఆయన సోదరుడు ఇంకో సోదరుడు ఆయనతో ఎంఓఎల్ చేసుకొని లక్షల పెట్టుబడులు అని చెప్పి షెల్ కంపెనీతో పెట్టుబడులు చేసుకుంటారు. ఇంకొక సోదరుడితో స్వచ్ఛ బయోకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు వస్తాయి. సో ఇవన్నీ కూడా అధికారం ఉంది కదా అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి. కానీ అదే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నా ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, నేను మా బ్రదర్స్ని అడ్మినిస్ట్రేషన్లో కానీ వేటిలో కూడా వేలు పెట్టనివ్వట్లేదు, నాకు చెడ్డ పేరు వస్తుంది, నీతి వాక్యాలు వల్లి వేసిండు. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? ఆ మాట మీద స్టాండ్ అవ్వాలి కదా. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కి మిగతా అందరికీ కూడా అర్థమైపోయినట్టు ఉంది. మళ్ళీ మేము గెలుస్తామో లేదో, మా జిందగీలో మళ్ళీ అధికారం చూస్తామో లేదో, ఉన్న కాడికి మేము వెనకేసుకోవాలి అని అనుకున్నట్టుగా ఉన్నారు. అందుకనే ఇవాళ ఇంత వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా 230 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ, 5 ఎకరాల భూములు నిజంగా కంపెనీలకు పెట్టుబడులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అది ఏంటి? మంచి కంపెనీలు అయితేనో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే మనకు ఉపాధి వస్తుంది, లేదంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ పట్టణంలో తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది. అవన్నీ ఏం కాకుండా షెల్ కంపెనీలకి 5 ఎకరాలు ఇట్లా పప్పులు బెల్లాలు పంచినట్టుగా పంచిపెడితే ఏం ఫాయిదా? ఎవరికి ఫాయిదా అంటే వాళ్ళ కుటుంబానికి ఫాయిదా. తెలంగాణకు ఫాయిదా లేదు, తెలంగాణ పిల్లలకు ఫాయిదా లేదు, తెలంగాణ అభివృద్ధిలో ఫాయిదా లేదు. ఫాయిదా ఎవరికన్నా ఉందంటే వాళ్ళ సొంత కుటుంబానికి ఫాయిదా. ఇవాళ నిజంగా కేటీఆర్ గారు ఇందాక అంటున్నారు తగ్గేదేలే అంటున్నారు ఆయన. ఎందుకు అంటే గతంలో సిద్ధరామయ్య గారు ఎట్లయితే రాజీనామా చేసి వెళ్ళిపోయారో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మస్ట్ రిజైన్ అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ దీనికి బీజేపీ కూడా స్వరం కలుపుతా ఉంది. ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా దీని మీద మాట్లాడిండు. మరి నిజంగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కదా, మరి వాళ్ళని ఇట్లా కళ్ళు మూసుకుంటే ఎట్లా? వాళ్ళు గుడ్డిగా పనిచేస్తే ఎట్లా? వాళ్ళు కూడా స్వచ్ఛ బయోకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కూడా రద్దు చేయాలి వాస్తవానికి. మరి వాళ్ళేమో కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎంకరేజ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారాలు. కానీ బయటకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో మాత్రం ఏదో బయట పెట్టినట్టుగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మొత్తం బయట పెట్టింది తీసింది క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. మరి ఇవాళ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా షేక్ అయిపోతా ఉన్నాయి. ఈ కేటాయింపులు ఏంది అని అర్థం కావట్లా. అంటే ఇంకెంత దోచుకుంటారు అనే కాడికి వచ్చింది వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భూ కేటాయింపులు చూసిన తర్వాత ఈ డొల్ల కంపెనీలకి ఇన్ని వేల కోట్లు ఉన్నటువంటి భూములు దారాదత్తం చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.